అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 139వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ఇప్పటి వరకు 138 ఎపిసోడ్స్ ద్వారా మీకు అర్థమయ్యే ఉంటుందండి. ఈ రహస్యాలు ఇప్పటి వరకు మీరు తెలుసుకోలేదు. శ్రీమద్ భగవద్గీతని ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడే ఈ విషయాలు అర్థమవుతాయండి. ఎందుకంటే భగవద్గీతలో ఉన్న విషయాలనే మనం చర్చించుకుంటున్నామండి. ఎక్కడ నుండి వేరేగా నేను చెప్పడం లేదు. ప్రతి ఒక్క శ్లోకం యొక్క దాని యొక్క తత్వాన్ని మీకు తెలియజేస్తున్నాను. తత్వం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రతి పదం యొక్క అర్థాన్ని మీరు స్పష్టంగా వాస్తవిక అర్థం ఏమిటి, ప్రతి పదం యొక్క వాస్తవిక అర్థం ఏమిటి. వర్తమానంలో ఒక విచిత్రకరమైన పరిస్థితి మనం చూస్తున్నామండి. మనుషులు బ్రతికుండగా జీవన కాలములో జీవించి ఉండగా సాటి మనిషిని గౌరవించలేరు. అర్థమైందండి. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఒక విధంగా వాళ్ళు పరిచయం అవుతారు, ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు, నచ్చని వాళ్ళతో ఎడమగం పెడమగంగా ఉంటారు. అర్థమైందండి. అంటే కండిషనల్ లవ్ అన్నమాట. అది మన వాళ్ళు, నా కులం వాళ్ళు, నా వర్ణం వాళ్ళు, నా జాతి వాళ్ళు, నేను వాళ్ళు, సహ ఉద్యోగులము, లేకపోతే సహ వ్యాపారస్తులము, ఈ విధంగా అంటే ఒక సమాన హోదాలో ఉన్నటువంటి వాళ్ళము, ఈ విధంగా మనం గౌరవిస్తాం. ఆ విధంగా గౌరవించమని ఏ శాస్త్రం చెప్పింది ఏమండి? ఆ విధంగా మీరు గౌరవించవచ్చు. మీ యొక్క దైహిక ఈ యొక్క డివిజన్స్ ఏవైతే ఉన్నాయో, కులము, మతము, జాతి, రంగు, రూపు, వర్ణము, వర్గము, భాష, దేశము, అర్థమైందండి. మీ పిల్లలు అమెరికాలో ఉన్నారనుకోండి, ఇంకెవరైనా అమెరికాలో ఉన్న పిల్లలు ఉన్న వాళ్ళతో మీకు తల్లిదండ్రులతో మీకు పరిచయం అయింది ఎయిర్పోర్ట్లోనో ప్లేన్లోనో ఎక్కడో దగ్గర, వాళ్ళతో సాంగత్యం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు, మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు అక్కడ కంపెనీ బాగుంటుంది, మనకి ఇక్కడ సంబంధం జోడించుకుంటే వీళ్ళు మనకి పనికొస్తారు. ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన. కానీ విచిత్రకరమైన విషయం చెప్పమంటారా? మనిషి చనిపోయినప్పుడు ఏ మనిషి పట్ల మీకు అగౌరవ భావము లేకుండా ఉంటే, ఒక జుగుత్సాగర భావము, ఒక నెగిటివ్ భావం ఉందో, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత వారి పట్ల మళ్ళీ పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. చాలా మంచివాడండి అంటారు. చనిపోయిన తర్వాత భగవంతుడు అంటున్నాడు, చనిపోయిన తర్వాత నువ్వు మంచివాడు అంటున్నావయ్యా, బ్రతికుండా అనలేవా? బ్రతికుండగా నువ్వు ఆ ద్వేషాన్ని ఎందుకు చూపిస్తున్నావు? ద్వేషము ఏమంటారు, విద్వేషము లేకుండా ఉంటే శత్రుత్వ భావన, వీళ్ళు వేరే అండి, వీళ్ళు మా వాళ్ళు కాదండి, వీళ్ళు మా కులం కాదండి, వీళ్ళు తక్కువ వర్ణం అంటే, తక్కువ డబ్బు సంపాదించుకునే వాళ్ళు, ఎకనామికల్లీ చాలా పూర్ కండిషన్లో ఉన్నారు, వాళ్ళతో మేము ఎలా మాట్లాడగలుగుతాం ప్రేమగాను? చనిపోయిన తర్వాత ఎవరైనా కానివ్వండి ప్రేమ చూపిస్తారు. దీనికి ఏమి లాజిక్ లేదండి. దీనికి చనిపోయిన తర్వాత నువ్వు వాడిని ప్రేమించిన, ఎక్కడిని ప్రేమిస్తావు? మనిషి పోయిన తర్వాత ఎవరిని ప్రేమిస్తావు నువ్వు? ఊరికే అనుకోవడానికి అన్నమాట. ఎందుకంటే నీ బద్ధశత్రువు వెళ్ళిపోయిన తర్వాత మంచివాడని చెప్తున్నావు, బ్రతికుండగా బద్ధశత్రువు అంటున్నావు. అంటే ఇటువంటివన్నీ కూడా మనం జీవించే జీవన కాలంలోనే ఇవన్నీ అపోహలన్నీ తొలగించుకోవాలండి. లేకుండా ఉంటే అయోమయంగా ఉంటుంది. ఏ విధంగా మీరు ఇతరులను ద్వేషిస్తున్నారో, ఇతరులు కూడా మిమ్మల్ని ద్వేషిస్తారు. భలే ఇద్దరు కూడా వాళ్ళ పూజలలో సర్వేజన సుఖినో భవంతు అనుకుంటారు, సర్వమానవ సౌభ్రాతృత్వం వసుదైవ కుటుంబకం అనుకుంటారు. దానివల్ల లాభం ఏంటి? సో ఆలోచించినట్లయితే శ్రీమద్ భగవద్గీతను ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడే ప్రతి ఒక్కరూ తమ యొక్క మూల స్వరూపములో ఆత్మలు. మూల స్వరూపములో ఆత్మలు అన్నప్పుడు అందరూ సమానమేనండి. అందరూ సమానం. అర్థమైందండి. అక్కడ మనకి భేదం కనబడదు. అందుకనే ఆత్మగా పరివర్తన చెందిన తర్వాత మనం వాళ్ళని గౌరవిస్తాం. ఇప్పుడు మొదటి అంశంగా మీ ముందుకు ఒక అద్భుతమైన శ్లోకాన్ని తీసుకొస్తున్నానండి. అది 15వ అధ్యాయంలోని 20వ శ్లోకం, ఆఖరి శ్లోకం అనమాట. ఆ అధ్యాయం కూడా మనం పూర్తి ఒక 3-4 శ్లోకాలు స్టార్టింగ్ లో కల్పవృక్షం గురించి ఉన్నాయి. ఆ శ్లోకాలు మనం తర్వాత తీసుకుంటాం. దాంతో లాస్ట్ లో ఉన్న శ్లోకాలన్నీ ఆల్మోస్ట్ కవర్ చేస్తున్నాం. అర్థమైందండి. వీలైనంత వరకు
ఎన్ని శ్లోకాలు వీలైతే అన్ని శ్లోకాలు మీకు భగవంతుడు ఏం తెలియచేస్తున్నాడు అని తెలియజేయడం కోసం అనేటువంటి ఈ యొక్క లక్ష్యంతో చెప్పడం జరుగుతుంది. వినండి. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘా ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడండి. శాస్త్రం అంటే శ్రీమద్ భగవద్గీత శాస్త్రం అండి. శాస్త్రం అనగానే మన భాష్యకారులు శాస్త్రాల్లో వెళ్ళిపోతారు. హిందూ ధర్మ గ్రంథాలన్నింటినీ కూడా ఒక పదంతో పిలుస్తారు, శాస్త్రాలు అంటారు. శ్రీమద్ భగవద్గీత ఏకైక శాస్త్రం, సర్వశాస్త్రమై శిరోమణి అని గుర్తుంచుకోండి. సర్వశాస్త్రాలకి తల్లి లాంటిది, శ్రేష్టమైనటువంటి శాస్త్రం శ్రీమద్ భగవద్గీత. సర్వశాస్త్రాలు కూడా శ్రీమద్ భగవద్గీత నుండి ఉద్భవించాయి. ఈ యొక్క సత్యాన్ని వర్తమానంలోని మనుషులు, అత్యధిక శాతంలోని మనుషులు విస్మరించడం జరిగింది. భలే సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత అని అంటారు. మీరు గూగుల్లో కొట్టినా, మీరు చాట్ జీపీటీలో కొట్టినా సర్వశాస్త్రమై శిరోమణి ఏది అంటే గీత అని వస్తుంది. వాళ్ళు అలాంటప్పుడు గీతని కూడా ఏం చేశారు, అన్ని శాస్త్రాల్లో కలిపేయడం జరిగింది. గీత కూడా ఒక శాస్త్రం. శాస్త్రాలు అనగానే అనేక ధర్మశాస్త్రాలు ఉన్నాయి. హిందూ ధర్మ, హైందవ ధర్మశాస్త్రాలు అనేక ఉన్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఆ విధంగా ఇతిహాసాలు, పురాణాలు, ఇవన్నిటి కలిపి ఒకటే పదం శాస్త్రాలు. ఆ విధంగా కలపడం వల్లనే శ్రీమద్ భగవద్గీత యొక్క ఉన్నతమైనటువంటి స్థాయి ఏదైతే ఉందో అది కిందకి వెళ్ళిపోయిందండి. శ్రీమద్ భగవద్గీత అత్యున్నతమైనటువంటి స్థాయి. ఎందుకంటే భగవాను వాచ అనే పదానికి ఎక్కడా లేవండి, ఎక్కడా కూడా లేవు. ఇంకొక రెండో పుస్తకం లేదు భగవాను వాచ అనే డైరెక్ట్గా ఆ విధంగా ఇన్ని వందల శ్లోకాలు. అది కూడా అర్థమే. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో ఒక అద్భుతమైనటువంటి చాలా డీప్ సీక్రెట్ అన్నమాట. ఇది చాలా శ్రద్ధతో వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఏమిటండి అంటే ఒక మనిషి చైతన్యం ఎప్పుడు అవుతాడు, మనిషి చైతన్యం ఎప్పుడు అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు శరీర భావనలో పడిపోయి ఈ జడమైన శరీరమే నేను అనుకుంటూ దాని ద్వారా మనము రకరకాల సుఖాలు, ఇంద్రియ సుఖాలు, వినాశీ సుఖాలు, దైహిక సుఖాలు, ఇంద్రియాలు, మనసు ఇవన్నీ పెట్టుకుని మనం ఆ సుఖాలుగా అలవాటు పడిపోయాము. ఇప్పుడు ఉన్న పడంగా భగవంతుడు వచ్చి నువ్వు శరీరం కాదు నా నాయన, నువ్వు ఒక ఆత్మవి, చైతన్య శక్తివి, ఆత్మ అవినాశి, నీకు మరణం లేదు, కేవలం శరీరాన్ని విడిచిపెడతావు, తీసుకెళ్తావు. అందుకే డైజెస్ట్ చేసుకోవడం కష్టంగా ఉంది ఇది. ఎందుకంటే ఎన్నో జన్మలుగా మనం ద్వాపర యుగము నుండి భక్తి అయినప్పటి నుండి ఈ యొక్క దేహ భ్రాంతి, దేహాభిమానము, బాడీ కాన్షియస్నెస్ అక్కడి నుంచి వచ్చింది. ఎన్నో జన్మలు తీసుకున్నాం. అలాంటప్పుడు ఉన్న పడంగా నువ్వు ఆత్మవి అంటే కష్టంగా ఉంది. అందుకనే నూటికో కోటికో కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారని భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనిషి ఆ విధంగా ఉన్నటువంటి అజ్ఞానము నుండి ఎప్పుడు మేలుకుంటాడు? దానికి సమాధానం ఇక్కడ ఈ గీతలో, ఈ శ్లోకంలో ఉందండి. ఇది గుహ్యతమం శాస్త్రం. శ్రద్ధగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఇదముక్తం మయా అనగా రెండు కండిషన్స్ చెప్పాడు. రెండు కండిషన్స్. ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ అన్నాడు. ఏతద్బుద్ధ్వా అంటే ఏంటి? తెలుసుకుంటే, ఈ రెండు కండిషన్స్ తెలుసుకుంటే. ఏమిటంటే రెండు కండిషన్స్ ఏంటి తెలుసుకోవడము? శ్రీమద్ భగవద్గీత ఒక ధార్మిక గ్రంథము కాదు, ఇది విశ్వాత్మలందరికీ సంబంధించిన ఆధ్యాత్మిక గ్రంథము. అర్థమైందండి? విశ్వాత్మలందరికీ సంబంధించిన ఏకైక ఆధ్యాత్మిక గ్రంథము. ఆధ్యాత్మిక గ్రంథము అంటే ఆత్మ విద్య, పరమాత్మ విద్య, మరియు సృష్టి చక్రాలేక కాలచక్రం యొక్క విద్య. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోలేదు. ఎప్పుడైతే ఈ రెండు విషయాలు తెలుసుకుంటామో, ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తమయ్యా అనగా రెండు ఈ కండిషన్స్ లో మొదటిది ఏం చెప్పాడు? శ్రీమద్ భగవద్గీతలో లోతైన రహస్యాలు ఇమిడి ఉన్నాయి. ఆ రహస్యాలని ఛేదించినప్పుడే అందులో దాగి ఉన్న లోతైన తత్వము మనకి అర్థమవుతుంది. అది ఒక ఫస్ట్ కండిషన్, అది అర్థం చేసుకోవాలి. రెండవ కండిషన్ ఏంటంటే ఇదం ముక్తం అయా అనగా అన్నాడు. ఇదం ముక్తం, ఈ యొక్క రహస్యాలతో కూడుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో,
శ్రీమద్ భగవద్గీతలో ఉన్నటువంటి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానము, స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ విజ్డమ్ ఏదైతే ఉందో అది నేను భగవంతుడైనటువంటి విశ్వాత్మలకి తండ్రి అయినటువంటి శక్తివంతుడైనటువంటి దివ్య గుణాల సాగరుడు, పతిత పావనుడు, విశ్వాత్మలకి తండ్రి చెప్పుకున్నాం కదండి. ఒక్క భగవంతుడే చెప్తున్నాడు అన్న రహస్యాన్ని తెలుసుకోవాలి. 2 కండిషన్స్. ఇదముక్తం మయ అనగా, మయ అంటే నా చేత అన్నాడు. అక్కడ మేము అనే పదం వాడలేదండి. నా చేత మయ అనగా, ఇదం ముక్తం మయ అనగా. అనగా అని ఎందుకన్నాడు అక్కడ? అఘ అంటే ఏంటి? పాపి. అఘ అంటే పాపి. అనగా అంటే పాపరహితుడు. అక్కడ అర్జునుడిని పాపరహితుడు అని ఎందుకు అన్నాడు? ఒక్కసారి కాస్త బుద్ధినేత్రాన్ని తెలుసుకోండి, కాస్త తర్కాన్ని ఉపయోగించండి. అర్జునుడు అంటే తన మూల స్వరూపం ఆత్మాని గ్రహించిన వాడు. అర్థమైంది? ఆత్మ తన మూల స్వరూపంలో దివ్య గుణాలతోనే ఉంది. ఎటువంటి కామ, క్రోధ, లోభము, అహంకారాలు, విషయ వికారాలు, దేహాభిమానము ఇవేమి లేవండి. ఒరిజినల్ గానే భగవంతుడు నిక్షిప్తం చేశాడు కదా 26 దివ్య గుణాలు 16 అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాలు. అభయం, సత్వ, సంశుద్ధి. ఆ 26 దివ్య గుణాలతో అలరారుతున్నటువంటి ఆత్మ, అందుకని అనగా అన్నాడు. అంటే పాపరహితుడా అంటే నీ మూల స్వరూపంలో కల్మషము లేని స్వచ్ఛమైనటువంటి ఆత్మ అని ఆ విధంగా సంబోధిస్తున్నాడు అర్జునుడిని, అంటే మనని. గుహ్యతమం శాస్త్రం ఇదం ముక్తం మయ అనగా, ఈ 2 విషయాలు తెలుసుకుంటావా? ఏతద్బుద్ధ్వా అన్నాడు. ఏతద్బుద్ధ్వా అంటే ఈ 2 విషయాలు ఖచ్చితంగా, స్పష్టంగా, క్లియర్గా బుద్ధినేత్రాన్ని తెరుచుకొని లాజికల్గా, సత్యంగా, లాజికల్గా బుద్ధి జ్ఞానాన్ని, ఇంగిత జ్ఞానాన్ని ద్వారా అర్థం చేసుకుంటే ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్, అప్పుడు కృతకృత్యశ్చ భారత అన్నాడు. ఒక ఓఫోర్స్ గన్ గుండెల్లో పేలిస్తే ఏముందా, అక్కడ అంత డీప్ గా గుండెల్లో గుచ్చుకుంటుందండి, బాకుల్లా గుచ్చుకుంటుంది. అవును, కరెక్టే కదా, గీతలో ఉన్న విషయాలే కదా ఇక్కడ చర్చిస్తున్నారు. గుహ్యము అన్నాడు కదా, గుహ్యం అనే పదాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఇమం పరమం గుహ్యం సర్వగుహ్యతమం భూయ రాజవిద్య రాజగుహ్యం ఇదంతు తే గుహ్యతమం ఇది తే జ్ఞానం ఆఖ్యాతం గుహ్యాతి గుహ్యతరం. అర్థమైందండి? ఏవాతే మయాతి స ఏవాయం మయాతి అద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం. రహస్యము గుహ్యత అన్న శ్లోకాలు ఉండి మీ ముందు పెట్టేశాను అన్నీ కూడా. ఇక్కడ కొంచెం బుద్ధినేతను తెరుచుకుంటే అమ్మో రహస్యాలు మనం తెలుసుకోలేదు. శ్రీమద్ భగవద్గీత యుద్ధ శాస్త్రం అనేది రహస్యం కాదండి. శ్రీమద్ భగవద్గీత ద్వాపర యుగంలో చెప్పబడిన శాస్త్రం అని అందరూ చెప్తున్నారు, రహస్యం కాదు. శ్రీమద్ భగవద్గీత యుద్ధరంగంలో ఒక అర్జునుడికి మాత్రమే చెప్పడం జరిగింది, రహస్యం కాదు. శ్రీమద్ భగవద్గీత హిందూ ధర్మ శాస్త్రము, రహస్యం కాదు. శ్రీమద్ భగవద్గీత మనుషులు చనిపోయినప్పుడు చదువుకుంటున్నారు, అందరూ ఆ విధంగా భావిస్తున్నారు. అది తప్పుడు భావన అయినప్పటికీ కూడా అది రహస్యం కాదు. రహస్యం ఏమిటి అంటే ఆధ్యాత్మిక జ్ఞానము. నేనెవరిని? నేను ఒక ఆత్మస్వరూపాన్ని, బిందు స్వరూపాన్ని. నా తండ్రి కూడా బిందు స్వరూపుడు, ఆయన పరమాత్మ. సర్వాత్మలకి ఆయన ఒక్కడే తండ్రి. అదనమాట రహస్యం. తెలుసుకోలేదు కదా. అందుకని ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ అన్నాడు. అప్పుడు నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. బుద్ధిమంతుడు అవుతావు, అప్పుడు అవుతావు విజ్డమ్, ఏ పర్సన్ ఆఫ్ విజ్డమ్, వైజ్ పర్సన్ అవుతావు అనమాట. కేవలం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ కూర్చున్నాం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఒక పిసరంతా కూడా అప్లై చేసుకోవడం లేదు, అప్లికేషన్ లేదు. డబ్బులు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి, కానీ ₹1 కూడా ఖర్చు పెట్టట్లే. ఖర్చు పెడితే కదండి మనం పెద్ద బంగళా కొనుక్కుంటాం, కార్లు కొనుక్కుంటాం, సౌకర్యాలు కొనుక్కుంటాం, సాధనాలు, మంచి సంబంధంతో పిల్లలు పెళ్లి చేస్తాము, అమెరికా వెస్ట్ యూనివర్సిటీకి ఎంత పెద్ద ఫీజు అయినా కట్టి మనం పంపిస్తాము, ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తామండి. ఫర్నిచర్ చేయించుకుంటాము, మంచి డ్రెస్ చేసుకుంటాం. వాడుకుంటేనే కదా, వాడుకోకపోతే. ఇక్కడ వాడుకుంటే, ఇన్ఫర్మేషన్ని వాడుకుంటే, నాలెడ్జ్ని వాడుకుంటే అది ఏమవుతుంది? విజ్ఞానం అంటే విజ్డమ్ అవుతుంది. అంటే అప్లైడ్ నాలెడ్జ్ అనమాట. అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ కెమిస్ట్రీ, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అంటారు కదా, అలాగనమాట. అప్పుడు బుద్ధిమంతుడు అవడం అంటే లౌకికంలో వ్యాపారం చేసుకోవడం, ఆ బుద్ధి గురించి చెప్పడం లేదని భగవంతుడు.
బాగా చదువుకుని ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చాడండి. ఆ బుద్ధి లౌకిక భౌతిక ప్రపంచంలో ఒక వినాశీ సఫలత గురించి ఆ బుద్ధిని వాడుకుంటున్నాడు. అది వేరే, అది ఇంటలెక్చువల్ బుద్ధి కాదని. బుద్ధి అంటే విజ్డమ్, ఇంగ్లీష్లో అంటే విజ్డమ్. విజ్డమ్ అంటే అనుభవము, అనుభవం చేసేటువంటి జ్ఞానము, దాన్ని విజ్డమ్ అంటారు. ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్. ఇప్పుడు కృతకృత్యశ్చ భారత, అప్పుడు నేనేమి చెయ్యాలి అన్న విషయం అర్థమవుతుంది. నేనేం చెయ్యాలి ఇప్పుడు? అమ్మమ్మమ్మమ్మమ్మా, ఇంత భయంకరమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి, సంభ్రమాశ్చర్యాలకి గురి చేసేటువంటి ఈ అద్భుతమైన విషయాలన్నీ ఇందులో గీతలో ఉన్నాయి. ఇప్పటి వరకు నాకు ఎవరు చెప్పలేదు, ఇప్పుడు నాకు అర్థమైంది, నా బుద్ధినేతను తెరుచుకుంది, నేను ఒక వైస్ పర్సన్ గా పరివర్తన చెందాను. ఇప్పుడు తక్షణమే ఏం చేస్తాడు? పురుషార్థం చేసుకోవడానికి ఆ విధంగా మొదలు పెడతాడనమాట. పురుషార్థం అంటే, పురుష అంటే ఆత్మ, ఆత్మ అర్థము, ఆత్మని ఉనికి కనిపెడతాడు. ఆత్మలో ఉన్న కుళ్ళుని కడుక్కోవాలి. దానికి ఉన్నటువంటి సమయము కొద్ది సమయం మాత్రమే ఉన్నది. ఇది ఆఖరి జన్మ, ఆఖరి సమయము, క్లిష్ట సమయము, భగవంతుడు స్పష్టం చేసిన విషయం. ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్. అప్పుడు ఆ విధంగా అంటే ఇటువంటి స్థితిలోకి రావాలి అంటే మనం ఏం తెలుసుకోవాలి? శ్రీమద్ భగవద్గీతలో రహస్యాలు ఉన్నాయని తెలుసుకోవాలి. ఏమంటే ఇది భగవంతుడు చెప్తున్నాడండి. అంటే భగవంతుడు అంటే విశ్వాత్మలకి తండ్రి, గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక దృష్టికోణములో భగవంతుడు అంటే ప్రతి ధర్మానికి ఒక భగవంతుడు ఉన్నాడు కాదండి. విశ్వాత్మలందరికీ ఒకే ఒక తండ్రి, పరంపిత పరమాత్మ, ఆయన పేరే భగవంతుడు. 15వ అధ్యాయంలో మనం చర్చించుకున్నాము. నా పేరు ఈశ్వర అని పెట్టాడు, ఆయననే పెట్టాడు. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మీత్యుదాహృత యో లోకత్రయమావిశ్య విభర్తి అవ్యయ ఈశ్వర. అందుకని ఈశ్వర, పరమేశ్వర, మహేశ్వర, యోగేశ్వర అన్న పేర్లే భగవద్గీతలో ఉంటాయి, కానీ ఇంకా ఏ పేర్లు కూడా ఉండవండి. ఒక్కసారి బుద్ధినేతను తెరుచుకుంటే మీకు అర్థమవుతుంది. అందుకనే కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు, అందుకని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఒకసారి భగవద్గీతలో ఏం చెప్పారో చూద్దామండి. చూసిన తర్వాత మనం మరొక శ్లోకాన్ని కూడా చెప్పుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. 15వ అధ్యాయంలోని 20వ శ్లోకం మళ్ళీ ఇదే పుస్తకం ఇస్తుంది. గుహ్యతమం శాస్త్రం ఆఖరి శ్లోకం అండి, 15వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం. ఓ పుణ్య పురుష అన్నాడు. అనఘ అంటే పాపరహితుడా అని చెప్పాను నేను, అక్కడ పుణ్య పురుష అన్నాడు. ఓ అర్జున, అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపి తిని, దీని తత్వమును తెలిసి కొనిన మనుషుడు జ్ఞాని అయి కృతార్థుడు కాగలడు. రెండవ శ్లోకము 9వ అధ్యాయంలోని 25వ శ్లోకం. ఇక్కడ మనం ఏం చర్చించుకుంటున్నాం? రెండో అంశం ఏం గుణాతీత స్థితి అని. భగవంతుడు గుణాతీతుడు అని చెప్పుకుంటున్నాం. దాంట్లో దేవతలు, ఏ శ్లోకంలో అయితే దేవతలు అన్న ఆ పదం ఉందో ఆ శ్లోకాలన్నీ మీ ముందు పెడుతున్నాను. అంటే ఎందుకు పెడుతున్నాడు అంటున్నాడంటే, ఎందుకు భగవంతుడు కూడా అంత క్లారిటీ ఇస్తున్నాడు అంటే, ఈ రోజున వర్తమానంలో దేహదారులని భగవంతుడు అనుకుంటున్నారు. దేహదారులు భగవంతుడు కాదని చెప్పడానికి ఎంతో కష్టపడుతున్నాడండి భగవంతుడు మన దృష్టికి తీసుకొని రావడానికి. ఇప్పుడు 9వ అధ్యాయంలో 25వ శ్లోకంలో చాలా స్పష్టంగా దేవతలు వేరు, నేను వేరు. దేవతల్ని పూజిస్తే దేవలోకానికి వెళతారు. లేకుండా ఉంటే మనం ఉంటారు, పూర్వీకులు ఉంటారు కదా, యాన్సిస్టర్స్ అంటాం కదా, తాతలు, తండ్రులు, ముత్తాతలు, వాళ్ళని పూజిస్తే వాళ్ళ లోకానికి వెళతారు. అదేవిధంగా భూత ప్రేతాలను పూజిస్తే వాళ్ళ లోకానికి వెళతారు. నన్ను పూజిస్తే నా దగ్గరికి వస్తారు. ఎంత బాగా చెప్పాడు చూడండి. నన్ను అని ఎందుకన్నాడు అక్కడ? దేవతలు, పితృలు, అదేవిధంగా ఈ భూత ప్రేతాలను పూజించే వాళ్ళకి ఆ లోకాలకు వెళతారు. నన్ను పూజిస్తే నా దగ్గరికి వస్తారు. అంటే తేడా వచ్చింది కదా. ఒకసారి శ్లోకాన్ని వినండి. ఏమిటండి శ్లోకం? యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపిమా. ఇది శ్లోకం. యాంతి దేవవ్రతా దేవాన్ అంటే అర్థం ఏంటి? దేవతలను పూజిస్తే దేవలోకాలకు వెళ్తారని రాశారు. అది తప్పది. దేవలోకాలు అంటే ఏమి లేదు. దేవలోకం అంటే సత్యత్రేతాయుగాలు. సత్యత్రేతాయుగాలు దేవతల్ని పూజిస్తే సత్యత్రేతాయులకు వెళ్ళరు. దేవతల్ని పూజించడం అంటే భౌతికంగా నేను దేవము, ఆధ్యాత్మిక జ్ఞానము లేదు, ఆత్మజ్ఞానము లేదు. కేవలం శరీరము ద్వారా మనము దేవతల యొక్క పూజలు చేస్తున్నాం. పూజలు, పునస్కారాలు,
ఆ విధంగా ఏం చేసినా ఒక దేవతా స్వరూపాన్ని ముందు పెట్టుకుంటాం, పటం ముందు పెట్టుకుంటాం, విగ్రహం ముందు పెట్టుకుని పూజిస్తున్నాం. ఆత్మ సంస్కరించబడదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే ఆత్మ సంస్కరించబడదో, ఆత్మ తమో ప్రధాన సంస్కారాలతో ఉన్నటువంటి ఆత్మ అదే స్థితిలో ఉంటుందో, లేక ఇంకా పాడవుతుందో, అటువంటి వాళ్ళు సత్య త్రేతాయుగాల్లో వాళ్ళు శ్రేష్టమైన జన్మలు తీసుకోలేరు. అసలు ఎటువంటి జన్మలు కూడా అందులోకి వాళ్ళు ఎంట్రీ లేదు వాళ్ళకి. అదే కదా భగవద్గీతలో చెప్తున్నాడు కదా. 14 చూసుకోండి, అందులో క్లియర్గా చెప్తాడు. సాత్విక సంస్కారాలతో ఉన్న, సాత్విక సంస్కారాలతో వెళ్ళాలి. దేవతల్ని పూజించిన వాళ్ళు వెళ్తారని చెప్పలేదు ఇక్కడ. అర్థమైందండి. సాత్విక సంస్కారాలు ఉంటే సాత్విక లోకము సత్యత్రేతాయుగం, రాజసిక సంస్కారాలు ఉంటే మధ్యలోకము ద్వాపరము, తర్వాత తామసికంగానే ఉంటే మళ్ళీ కలియుగంలో కనిష్ట జన్మలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళ కోసం రిజర్వ్ చేసి ఉంటాయి. ఇది ఒక కర్మ ఫిలాసఫీ ప్రకారంగా నడుస్తుంది, కానీ నా ప్రమేయం ఏమీ లేదు. అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ్ అంటాం కదా. మీరు చేసుకోండి, ఎవరు కాదన్నారు. ఆత్మని సంస్కరించుకొని పనులు చేయండి, ఆత్మశుద్ధి చేసుకోండి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది అంటే కాదు కదా. ఆలోచించండి. యాంతి దేవవ్రత దేవ అని ఒక్కొక్క పంక్తిని మనం కొంచెం కొంచెం అనలైజ్ చేసుకుందాం. యాంతి దేవవ్రతాన్ దేవా అని అన్నాడు. దేవతలని పూజించిన వాళ్ళు దేవలోకానికి వెళతారు అంటే అక్కడ దేవలోకం అంటూ ఇంకోటి లేదు. సత్యత్రేతాయుగాలనే దేవలోకం అంటున్నారు, అందులోకి వాళ్ళు రారు కదా. అక్కడ భాష్యం ఏమర్థం చేసుకోవాలి? దేవతల యొక్క పూజ ఎప్పుడు ప్రారంభమవుతుంది? 33 కోట్ల మంది దేవీ దేవతలు ఇక్కడ ఉన్నటువంటి 850 కోట్ల మందిలో నుండే సంస్కార పరివర్తన చేసుకున్నటువంటి వాళ్ళు అక్కడ వెళతారు. 3 కోట్ల మంది సత్యయుగంలో, తర్వాత 30 కోట్ల మంది త్రేతాయుగంలో వెళతారు. ఈ రెండు కూడా ఒక డివైన్. దాని బ్రహ్మ పగలు అంటాడు, తర్వాత నేను చెప్తాను. 8వ అధ్యాయంలో బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అంటాడు. ద్వాపర కలియుగాల్ని బ్రహ్మ రాత్రి అన్నాడు. ఎడం వైపు ఉంటుంది స్వస్తిక, ఒక స్వస్తిక మీకు చూపించాను, సృష్టి చక్రం పిక్చర్ చూపించాను కదా. ఎడం వైపు ద్వాపర కలియుగాల్ని బ్రహ్మ రాత్రి అంటున్నాడు, సత్యత్రేతాగాల్ని బ్రహ్మ పగలు అంటున్నాడు. అర్థమైందని. ఇప్పుడు దేవలోకానికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్తారంటే మళ్ళీ ద్వాపర యుగములోనే భక్తి ప్రారంభమవుతుంది. ఏ 33 కోట్ల దేవీ దేవతలు మన సత్యత్రేతాయుగాల్లో జన్మలు తీసుకొని ఆ విధంగా దిగుతూ 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 వచ్చారో మళ్ళీ వాళ్లే కదా ప్రయాణం చేస్తారు. ఎవరైతే దేవదారులు, దేవతలు కూడా దేవదారులే, గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా వచ్చి ఏం చేస్తారు? వాళ్ళని వాళ్లే పూజ చేసుకుంటారు. అందుకని ద్వాపర యుగంలో విగ్రహారాధన ప్రారంభమవుతుంది, దేవీ దేవతల విగ్రహారాధన ప్రారంభమవుతుంది. అర్థమైందండి. మళ్ళీ దేవీ దేవతల విగ్రహాలు ప్రారంభమైనటువంటి ఆ లోకములో చేరతారు వాళ్ళు. సత్యత్రేతాయుగంలోకి రారు. దేవీ దేవతల్ని పూజించే వాళ్ళని యాంతి దేవవ్రతాన్ దేవా అని అంటే అదనమాట. క్లియర్గా అర్థం చేసుకోండి. కొంచెం లాజిక్ని అప్లై చేయండి. కొంచెం లాజిక్, కొంచెం సత్యము, కొంచెం ఇంగిత జ్ఞానము. సంస్కారాలు సాత్వికంగా యథాసత్వే ప్రవృద్ధేతు ప్రళయం వ్యాతి దేవృత్ తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. మలినము లేనటువంటి లోకము, సంస్కారాలు సాత్వికంగా ఉన్నటువంటి లోకము, ఆ ఉన్నత లోకము, ఉత్తమ లోకం అన్నాడు కదా, అది సత్యత్రేతాయుగాలు. సంస్కారాలు సాత్వికంగా పరివర్తన అవుతాయా? కొంచెం లాజిక్ అప్లై చేయండి. నేను దేవతల పూజ చేస్తున్నాను, ప్రతిరోజు చేస్తున్నాను. ఇంటి దగ్గర పూజా మందిరంలో కూడా దేవతా విగ్రహాలు పటాలు పెట్టుకుని పూజ చేస్తున్నాను. వారానికో 10 రోజులకు ఒకసారి గుడికి వెళ్తున్నాను, తీర్థయాత్ర వెళ్తున్నాను. సమూలంగా విగ్రహారాధన మాత్రమే నేను చేస్తున్నాను. సంస్కార పరివర్తన జరుగుతుందా? మీకు మీరే నిర్ణయించుకోండి. సంస్కార పరివర్తన ఎప్పుడు జరుగుతుంది? సంస్కారాలు ఎక్కడ ఏర్పడతాయి? సంస్కారాలు ఆత్మలో ఏర్పడతాయి. చివరికి శరీరం విడిచిపెట్టినప్పుడు, దేహత్యాగం చేసినప్పుడు ఆత్మ తన కూడా సంస్కారాలని మాత్రమే తీసుకొని వెళుతుంది. దానికి ఎక్కడుంది ఆధారం? ఎక్కడుంది? 13వ అధ్యాయంలోని 21 రాసుకోండి. ఇంతవరకు చెప్పాను, మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. 15వ అధ్యాయంలోని 8వ శ్లోకము. ఈ 2 శ్లోకాలలో ఒక ఫార్ములా, సైంటిఫిక్ ఫార్ములా పెట్టేశాడు, ఒక సైన్స్ అన్నమాట. సో ఈ ఫార్ములా ప్రకారంగా మీరు చేసుకుంటే మీరు సాత్వికంగా ఉంటే ఇక్కడికి వెళ్తారు, రాజసికంగా ఉంటే ఇక్కడికి వెళ్తారు, తామసికంగా ఉంటే ఇక్కడికి వెళ్తారు. అర్థమైంది కదండి. యాంతి దేవవ్రతాన్ దేవా అంటే మళ్ళీ ద్వాపర యుగం ఆరంభములో దేవతల అర్చన పూజ జరుగుతున్నటువంటి సమయంలో మీరు అక్కడ జన్మ తీసుకొని మళ్ళీ పూజలు మొదలు పెడతారు.
యాంతి దేవవ్రతాన్ దేవాన్ అంటే అది పితృన్. తర్వాత పితృని యాంతి పితృవ్రత. పితృని యాంతి పితృవ్రత అంటే మనము చేస్తాం కదండి, తద్దినాలు పెడతాం కదా మన పెద్దలు చనిపోయినప్పుడు, తల్లిదండ్రులు లేదా తాత ముత్తాతలు చనిపోయినప్పుడు వాళ్ళకి ఆ విధంగా వాళ్ళు చేస్తాం కదా మనం, తర్పణం అంటాం కదా. సో ఆ విధంగా యాన్సిస్టర్స్ కి మనం ఏదైతే బాగా గట్టిగా కూర్చొని అతుక్కుపోయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనతో అతుక్కుపోయి ఉన్నారు, మనం వాళ్ళతో అతుక్కుపోయి ఉండి వాళ్ళ పూజనే చేస్తాం. వాళ్ళ పటాలు పెట్టుకుంటాం, తాత తండ్రి పటాలు పెట్టుకుంటాం కదా, అదే పూజా గదిలో పెట్టుకుని పూజ చేస్తాం కదా. ఒకవేళ ఆ విధంగా మీ పూజలు డైరెక్ట్ అయినట్లయితే మళ్ళీ పితృలోకానికి వెళతారు. పితృలోకం అంటే ఇంకోటి ఏమీ లేదండి, మళ్ళీ ద్వాపర యుగంలో వాళ్ళు జన్మ తీసుకుంటారు. ద్వాపర కలియుగంలో జన్మ తీసుకుంటారు. అంటే కొద్ది కాలం వాళ్ళకి శరీరం దొరకదు, ఎందుకంటే టూ మచ్ అటాచ్మెంట్ తో ఉంటారు. బాగా ఆస్తి ఉన్నటువంటి ఆయన చాలా కష్టపడి దేహాన్ని శరీరాన్ని త్యాగం చేసుకుని కుస్తీ పట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని బాగా ఆస్తులు సంపాదించుకుని, ఆ పిల్లలేమో సరిగ్గా వాళ్ళు చాలా రాంగ్ డైరెక్షన్ లో పోతూ ఉన్నారు, వాళ్ళు ఆస్తిని కరెక్ట్ గా మేనేజ్ చేయరు. ఆ వ్యధతోని శరీరం విడిచిపెట్టి వాళ్ళు ఏమవుతుంది, అలా అతుక్కుని కూర్చుంటారు కొంతకాలం. ఆ మోహంతో అతుక్కుని ఉంటారు, అక్కడే ఉంటారు, శరీరాలు దొరకవు వాళ్ళకి. అందుకని దాని పితృలోకం అన్నాడు. భూతాని యాజ్య, తర్వాత ఏమన్నాడు, భూతాని యాంతి భూతేజ్య అన్నాడు. మనం ఒకసారి ప్రేతాత్మలు అన్న పదం వింటూ ఉంటాం, అర్థమైందండి. కొంతమంది ఆ విధమైనటువంటి వాళ్ళని పూజ చేస్తారు. మన ఇక్కడ కూడా జరుగుతుంది, మనం చూసినట్లయితే ఆ ఏదో కొన్ని కొన్ని ఆ విధంగా వాళ్ళు పూజలు చేస్తారు. స్పిరిట్స్ స్పిరిట్స్ ని పూజ చేస్తారు, అర్థమైందండి. సో అటువంటి వాళ్ళు ఆ లోకానికి వెళ్తారంటే అది కూడా అదే అనమాట. ఈ ప్రేతాత్మలు భూతాత్మలు అంటే చాలా చాలా నీచమైనటువంటి పనులు, చెత్త పనులు చేసినటువంటి వాళ్ళు ఆ విధంగానే అక్కడ కొద్ది కాలం ఏం చేస్తారంటే వాళ్ళ శరీరాలు దొరకవు. అంత అంత మ్యాచింగ్ మన తల్లి గర్భవతులు ధరించినటువంటి తల్లుల యొక్క ఆ ఊంబు మ్యాచ్ అవ్వాలన్నమాట. మ్యాచ్ అవుతేనే అందులో వెళుతుంది, ఆ సంస్కారాలు మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వనంత వరకు కొంతవరకు అలాగా హోల్డింగ్ లో ఉంటుందన్నమాట, అర్థమైందండి. అందుకని అక్కడ ఏమంటున్నాడు, సింపుల్ గా ఏమంటున్నాడు, భూతాని యాంతి భూతేజ్య. ఈ మూడు అయిపోయింది కదండి, మూడు అయిపోయింది కదా. నాలుగోది ఏమంటున్నాడు, యాంతి మధ్యాజినోపి మా. మధ్యాజి అంటే పూజ చేయడం, యాంతి మధ్యాజి అపి మాం అన్నాడు. మాం అంటే నన్ను నన్ను పూజించిన వాళ్ళు నా దగ్గరికి వస్తారు. నా దగ్గరికి వస్తారంటే అక్కడ ఫిజికల్ పూజ కాదు, భజన కాదు, ఆ ఆత్మానుభవం ద్వారా స్వయాన్ని ఆత్మగా భావించి ఆ పరమాత్మతో మనస్సు బుద్ధి ద్వారా, అంటే సూక్ష్మ సంబంధం అన్నమాట అది. స్పిరిచువల్ కనెక్షన్, స్పిరిచువల్ రిలేషన్షిప్ అది, ఫిజికల్ రిలేషన్షిప్ కాదది. ఎందుకంటే నేను ఆత్మ శరీరం రెండిటితో కూడి కూడి ఉన్నానన్న నాలెడ్జ్ ఇప్పుడు మనకు అర్థమవుతోంది కదా. లేకుండా ఉంటే నేను 24 గంటలు దేహానికి 3 పూటల భోజనం, దేహానికి 3 పూటల స్నానము, దేహానికి ఎంటర్టైన్మెంట్, టీవీలు, వ్యవహారం, దేహం యొక్క సంబంధాలు, న్యూస్ పేపరు అంతా దేహంతో గడుపుకుంటున్నా పొద్దు నుంచి రాత్రి వరకు, పడుకుంటున్నాం మళ్ళీ పొద్దు నుంచి రాత్రి వరకు, మళ్ళీ పడుకుంటున్నాం. ఈ విధంగానే మన రోజులు అయిపోతున్నాయి కదా. అందుకనే భగవంతుని ఏమంటారు, ఆధ్యాత్మిక దృష్టికోణము ఇక్కడ భగవద్గీతలో ఆ విధంగా ఆధ్యాత్మికంగా నీవు ఒక ఆత్మవి, ఆ విధంగా అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందండి, పరమాత్మతో సాంగత్యం ఏర్పడుతుంది, పరమాత్మతో ఉంటాము, ఆత్మని శుద్ధి చేస్తాడు. మ్యాజిక్ తో ఏమీ అవ్వదండి, మ్యాజిక్ వల్ల ఏమి అటువంటి ఏమి షార్ట్ కట్స్ లేవు. మీరు ₹1 ఇస్తామండి నన్ను స్వర్గంలో పెట్టి ఏంటంటే అక్కడ రికమెండేషన్ పనికి రాదు. ఇక్కడంటే ఏమన్నా ఉద్యోగ వ్యాపారంలో ఏదన్నా వస్తా వంకర టింకరగా వచ్చి కొంచెం లంచం ఇచ్చేసుకుంటే వాడు ఏదన్నా చేస్తాడు, మనకు ఉద్యోగం ఇప్పించేస్తాడు. గవర్నమెంట్ జాబ్స్, కరప్షన్ అనే పదం వచ్చింది కదా. కానీ భగవంతుడిని మనం కరప్ట్ చేయలేం కదా. భగవంతుడు కరప్ట్ అయితే భగవంతుడు ఎందుకు అవుతాడు ఆయన, అర్థమైందండి. అందుకని యాంతి మధ్యాజిన అపి మాం అన్నాడు. మాం అంటే నన్ను, ఆ విధంగా మధ్యాజి అంటే పూజ చేయటం, యాంతి ఎవరైతే చేస్తారో వాళ్ళు నన్ను పొందుతారు. ఇప్పుడు ఒకసారి భగవద్గీతలో ఏం చెప్పారో చూసుకుని, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు అంటే నన్ను పొందడానికి మీరు కాస్త పరివర్తన చేసుకోండి, ఇది ఆఖరి సమయము, కొంచెం సమయం ఉంది, నేను చెప్తున్నాను, మీ తండ్రినైనటువంటి నేను చెప్తున్నాను, నన్ను ఆ విధంగా ధిక్కరించకండి, నన్ను విస్మరించకండి, నేను మీ తండ్రిని, మీరు నా బిడ్డలు. ఏ విధంగా అయితే భౌతిక ప్రపంచంలో తండ్రి బిడ్డలు ఒకరికొకరు పరస్పరం గౌరవించుకుంటారో, పిల్లలు తండ్రిని గౌరవిస్తారు, తల్లిదండ్రులు బిడ్డల్ని గౌరవిస్తారు, అలాగే నేను మిమ్మల్ని ఉద్ధరించడం కోసం నేను వచ్చాను అని ఇవన్నీ చెప్తున్నాను. ఒకసారి గమనించండి, యాంతి దేవవ్రతాన్ దేవ. దీంతో మనం ఈ యొక్క ఎపిసోడ్ ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్ లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఇక్కడ ఏమిచ్చారు చెప్పండి ఒకసారి. దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు. ఇది కరెక్ట్ కాదు. కొంచెం కరెక్షన్ ఏంటి, మళ్ళీ దేవత అర్చన ప్రారంభమైనటువంటి ద్వాపర యుగములో వారు జన్మ తీసుకొని మళ్ళీ దేవతల అర్చన చేస్తారు. అదనమాట. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు చెప్పాను. భూత ప్రేతములను అర్చించువారు భూత ప్రేత రూపములను పొందుదురు. అది కూడా కరెక్ట్ కాదు. భూత ప్రేత రూపాలంటే ప్రేతాత్మలుగా ఉంటే శరీరం దొరకకపోతే ఆ విధంగా ఉంటారనమాట. కొంతకాలం ఆ విధంగా అంటారు చూసారు. ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటాం, ఆయనలో వేరే ఆత్మ ప్రవేశించిందండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడండి అంటారు. మళ్ళీ తర్వాత దానికి ఏదో విరుగుడి కింద ఎవరో వస్తారు, ఏదో చెట్టు కొమ్మలు తీసుకొచ్చి కొట్టటము, ఏదో చేయటము, మంత్రం వేయటం, అది ఇది చేసి మొత్తానికి ఆత్మని, ఆ ప్రేత ఆత్మని బయటికి లాగేస్తారు. ఇదంతా నిజమే, అర్థమైంది. అందుకని మనలో ఒక స్వచ్ఛత ఉంటే ఆత్మ రావడానికి భయపడుతుంది. మనం అంతా కూడా పాడైపోయి ఉన్నామంటే దూరిపోతుంది. అది కూడా ఈ భూత ప్రేత రూపములు పొందుతారంటే అదనమాట. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అండర్లైన్ చేసుకోండి. నన్ను ఆరాధించే భక్తులు నన్నే పొందు. నేను వేరు, దేవతలు వేరన్న సంగతి స్పష్టమవట్లేదా? పితృదేవతలు వేరు, ఈ భూత ప్రేత మనుషులు వేరు, దేవి దేవతలు 33 కోట్ల దేవీ దేవతలు వేరు, నేను వేరు అన్న సంగతి ఇక్కడ స్పష్టం. లేకపోతే నేను ఎవరిని చెప్పండి? మీరు దేవీ దేవతల్ని భగవంతుడు అంటున్నారు. ఇప్పుడు భగవంతుడు అంటున్నాడు, దేవీ దేవతలు అయితే మీరు మళ్ళీ ఆ లోకానికి వెళ్తారు, నన్ను పూజిస్తే నా లోకానికి వస్తారు అంటే సత్యత్రేతాయుగంలో చక్కటి జీవితాన్ని మీకు ప్రసాదిస్తారు. భూత ప్రేత రూపంలో పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. అంటే జన్మరాహిత్యం అనే పదం ఎందుకు వస్తుందంటే, ఇక్కడ పునర్జన్మ ఉండదు అంటే పునర్జన్మ నిజంగా లేదని కాదు. శాతము ఆత్మిక స్థితిలో ఉంటారు అందరూ కూడా. అర్థమైంది. ఇక్కడ దేహము తీసుకుని దేహభ్రాంతిలో ఉన్నప్పుడే శరీరాన్ని విడిచిపెట్టడము, శరీరాన్ని తీసుకోవడం అనేది అక్కడ పునర్జన్మ అన్న పదం వచ్చింది. దాని గురించి కూడా మరికొన్ని ఎపిసోడ్స్ లో వచ్చినప్పుడు ఆ యొక్క విషయాన్ని కూడా నేను చర్చిస్తాను. అది కొంచెం డీప్ గా ఆలోచించుకోవాల్సిన విషయము. ఇక్కడ పునర్జన్మ ఉండదు అంటే జన్మరాహిత్యం అనేది కాదు అక్కడ. అర్థమైందండి. అక్కడ స్పష్టంగా ఆత్మానుభవంలో, ఆత్మిక స్థితిలో నేను ఆత్మని, ఈ శరీరం యొక్క యజమానిని, ఆత్మ ఈ విధంగా నేను ఈ శరీరం ద్వారా, ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా నా యొక్క పాత్రని అభినయిస్తూ డివైన్ గా నేనున్నాను అన్నటువంటి భావన అనమాట. ఓకేనండి. ఇక్కడితో మన చర్చను ముగిద్దాము. తదుపరి ఎపిసోడ్ లో మరికొన్ని అద్భుతమైన విషయాలు మేము తీసుకొని వస్తాను. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా కొన్ని రహస్యాలను చర్చించారు శ్రీ త్రినాథ్ గారు. వారికి ధన్యవాదాలు.